హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఇష్మారత్న క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ నా ఛానల్ చూసినప్పుడు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయాలి. లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేస్తే ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి. సో ఇప్పుడు నిఖిల్ కావాలి గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటంటే నిఖిల్ వచ్చేసి ఇప్పుడు ఆల్రెడీ సికండి మూవీ రిలీజ్‌కి రెడీ అవుతుంది కదా! దానికి సంబంధించి ప్రమోషన్స్‌లో చాలా బిజీగా ఉన్నాడు. ప్లస్ ప్రమోషన్సే కాదు, తను చాలా ఇంటర్వ్యూస్ కూడా ఇస్తున్నాడు. ఆ ఇంటర్వ్యూస్‌కి సంబంధించి అసలు మనకి ఇప్పుడు లేటెస్ట్‌గా అందిన న్యూస్ ఏంటంటే తను చాలా హాట్ ఇంటర్వ్యూ ఒకటి ఇచ్చాట. ఆ ఇంటర్వ్యూ క్వెషన్స్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి. అవేంటంటే తను ఇప్పుడు ఎక్కువ మూవీస్‌లో తనకి మూవీస్ ఆఫర్స్ ఎక్కువొచ్చినాయట. ఆ మూవీ ఆఫర్స్ ఓన్లీ తెలుగు అంటే తెలుగు కాదు. తెలుగు, కన్నడ, తమిళ్ మూడిట్లో ఆఫర్స్ వచ్చినాయట. ఆ మూడిట్లో ఏమేమింటి ఆఫర్స్ వచ్చినాయి, ఎవరితో చేయబోతున్నారనేది వాళ్ళు రిలీజ్ చేస్తే బావుంటుంది. అంటే వాళ్ళే చెప్తారు. ఎవరైతే నాతో మూవీ తీయబోతున్నారో వాళ్ళే చెప్తారని చెప్పాడనమాట. అంతేకాకుండా అంబటి అర్జున్ ఉన్నాడు గదా! అంబటి అర్జున్ గూడా ఒక మూవీలో చేస్తున్నాడు. ప్లస్ అంటే ఆ మూవీకి సంబంధించి పోస్టర్స్ అవి వచ్చేసి నిఖిల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో రిలీజ్ చేసాడనమాట. అవే గాదు, నిఖిల్ వచ్చేసి కొన్ని ఫోటో షూట్స్ కూడా తీయించుకున్నాడు. ఆ ఫోటో షూట్స్‌కి సంబంధించి ఫోటోస్ కూడా చాలా వైరల్ అవుతున్నాయి. వాటికి సంబంధించి దీనిలో పెడుతున్నారో చూసేయండి. ప్లస్ నిఖిల్, కావ్యలు వస్తున్నారంటే నిఖిల్, కావ్యలు కూడా కలిసి వస్తున్నారు. నాకు తెలిసినంత వరకు ఆఫ్ స్క్రీన్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళే కొంచెం స్పేస్ ఇద్దామనుకున్నారు ఒకళ్ళకొకళ్ళు. సో, ఆన్ స్క్రీన్‌లో అయితే త్వరలో వాళ్ళిద్దరు మన ముందుకు రాబోతున్నారట. ప్లస్ అంటే ఒక ఆల్బమ్‌లో రాబోతున్నారని చెప్పి మనకు లేటెస్ట్ న్యూస్. ఆల్బమా, వెబ్ సిరీసా ఏవైనా కానియొచ్చు. వాళ్ళిద్దరైతే కలిసొస్తే నాకైతే హ్యాపీ. ఎందుకంటే వాళ్ళిద్దరిని కలిసి చూసి సీరియల్‌లో అయినా వీటిలోనే చూసి చాలా రోజులైంది కదా! మనకే కాదు వాళ్ళకి కూడా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే చిన్ని సీరియల్ అయిపోయిన తర్వాత ఇంతవరకు మధ్యలో ఎక్కడ కూడా వాళ్ళు మనకు కనిపించలేదు. అంటే వాళ్ళు విడివిడిగా కనిపించారు గానీ కలిసైతే కనిపించలేదు. వాళ్ళిద్దరు కలిసి కనిపించింది నాకు తెలిసి 'స్టార్ మా పరివార్‌లోనే' కలిసొచ్చారు. అది కూడా నిఖిల్ ఎప్పుడైతే 'బిగ్ బాస్' సీజన్ 8 అయిపోయాడో, అయిపోయిన తర్వాత వస్తారు కదా! అప్పుడు ఆ ప్రోగ్రామ్‌లో వచ్చారు. ప్లస్ ప్రోగ్రామ్‌లో వచ్చినప్పుడు కూడా ఒకళ్ళకొకళ్ళు కౌంటర్‌లు ఏసుకోవడం. మేమెందుకు నచ్చుతాము, వాళ్ళకి నచ్చేవాళ్ళు నచ్చుతారని చెప్పి ఆహ్, మన కావ్య గారు అంటాం. ప్లస్ దానికే నిఖిలే కాదు, నిఖిల్‌తో పాటు యష్మి గూడా వచ్చింది. అంటే యష్మి తనని ఇండైరెక్ట్‌గా లవ్ చేస్తుందని చెప్పి అక్కడ పుకారు కూడా వచ్చింది కదా! తనేమో నాకు డ్రీమ్ వచ్చిందని చెప్పాను గానీ, నేను ఇష్టపడుతున్నాను, తనని పడి చచ్చిపోతున్నానని చెప్పి అనలేదని చెప్పి, అక్కడ చాలా కాంట్రోవర్సీ కూడా జరిగింది గదా! సో, ఆ కాంట్రోవర్సీ అదంతా అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్‌లో వచ్చింది గదా! అప్పుడు మాత్రమే తనని మనం అబ్జర్వ్ చేసాం. అంటే వాళ్ళిద్దరు కలిసి రావటం. తర్వాత ఎక్కడ కలిసి రాలేదు. బట్ ఒక లైవ్‌లో అయితే వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నది. ఆ లైవ్ అయితే చాలా వైరల్ అయిపోయింది. అక్కడే కాదు, చాలా లైవ్‌లో వస్తున్నారట. బట్ వాళ్ళిద్దరిని క్యాప్చర్ అయితే చేయట్లేదు. రీజన్ మనకి తెలిసిందే. వాళ్ళిద్దరూ చాలా పర్సనల్ స్పేస్ కోసం వెయిట్ చేస్తున్నారని చెప్పి, అంటే పర్సనల్ స్పేస్ వస్తే వాళ్ళిద్దరు కలుస్తారేమో అని చెప్పి చూస్తున్నారు. చూద్దాం వాళ్ళిద్దరు కలుస్తారో లేకపోతే కలవరో అనేది. సో, ఇదొచ్చేసి నిఖిల్, కావ్యకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. కావ్య వచ్చేసి మనకి తెలిసిన విషయమే. కావ్య ఇప్పుడు ఆటో ప్రోగ్రామ్‌లో చేస్తుంది. ప్లస్ ఒక జ్యువెల్లరీ అడ్వర్టైజ్‌మెంట్ ఇచ్చింది. తను ఓపెనింగ్‌కెళ్ళిందనమాట. అదొచ్చేసి 5 బ్రాంచెస్ ఓపెన్ చేస్తున్నారట. చాలా అంటే బిగ్ ప్రాజెక్ట్ టైప్‌లో ఒక 5 బ్రాంచెస్ ఓపెన్ చేస్తున్నారు. వాటికి సంబంధించి ఆ జ్యువెల్లరీ ఎట్లా ఉంటుంది, దానికి సంబంధించి అడ్వర్టైజ్‌మెంట్ ఇచ్చిందనమాట. అవైతే ఇప్పుడు చాలా వైరల్ అవుతున్నాయి. సో, నిఖిల్, కావ్యకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. సీ యూ నెక్స్ట్ వీడియో గైస్. బై.